హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ అని మీకోసం డూ నాట్ ఎంటర్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మనకి జియో హాస్టర్లో ప్రెజెంట్ స్ట్రీమింగ్ అవుతుంది గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకున్నాం. స్టోరీలోకి వెళ్తే నలుగురు ఫ్రెండ్స్ అయితే ఉంటారు గైస్. వాళ్ళకు ఛానల్ అయితే ఉంటుంది. దాన్ని ఫేమస్ చేద్దామని వాళ్ళైతే ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంకోవైపు వాళ్ళు ఒక ప్లాన్ అయితే వేస్తారు. పారాగాన్ అనే ఒక హోటల్కి వెళ్దామని అయితే ప్లాన్ అయితే వేస్తారు గైస్. ఆ హోటల్లో 30 crores క్యాష్ ఉందని అయితే వీళ్ళకైతే తెలుస్తుంది. ఇంకోటి, ఆ హోటల్కి వెళ్ళిన వాళ్ళు ఎవరు తిరిగి రావట్లేదని కూడా వీళ్ళకి తెలుస్తుంది. అంటే ఆ హోటల్లో ఒక దయ్యం ఉంది. వెళ్ళిన వాళ్ళని ఆ దయ్యం చంపేస్తుందంటే వీళ్ళకైతే తెలుస్తుంది. తెలిసి కూడా వీళ్ళు ఆ హోటల్కి వెళ్ళడానికి ప్లాన్ అయితే వేస్తారు గైస్. అలాగే వెళ్తారు కూడా. మళ్ళీ వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చారా, మరి ఆ 30 crores క్యాష్ని తీసుకొని వీళ్ళు తిరిగి వచ్చారా, లేదా దయ్యం చెట్లో చనిపోయారా, నిజంగానే అక్కడ దయ్యం ఉందా, ఉంటే ఆ ప్లేస్ నుంచి ఎలా బయటపడ్డారు, ఎలా సేవ్ అయ్యారు ఏంటనేది త్రోట్ మూవీ చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే జస్ట్ ఓకేష్గా అనిపించింది గైస్. మంచిగా స్టార్ట్ అవుతుంది. త్వరగా స్టోరీలోకి అయితే తీసుకెళ్తారు గైస్. ఎప్పుడైతే వాళ్ళు ఆ ప్లేస్కి వెళ్తారో అక్కడి నుంచి మూవీ కొద్దిగా ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా వెళ్తుంటుంది. బట్ మధ్యలో ఏంటంటే కొద్దిగా బోర్ ఫీల్ అవుతాం. ఎక్కడ మనకి ఏంటంటే ఒక హారర్ ఫీల్ అనేది రాదు. ఎక్కడ స్కేరీ మూమెంట్స్ తగలవు. అంతగా ఇంప్రెసింగ్ అనిపించదు. మధ్యలో బోర్ ఫీల్ అవుతాం మూవీలో మనం. అక్కడక్కడ ట్విస్ట్ అండ్ టర్న్స్ వచ్చిన మూవీ ఏంటంటే మనకు అంత ఇంపాక్ట్ అయితే కలిగదు. చూస్తున్నంతసేపు అంత కనెక్ట్ అవ్వలేము మూవీతోటి. ఎక్కడ స్కేరీ మూమెంట్స్ కానీ హారర్ ఫీల్ అనేది మనకి ఇంపాక్ట్గా అనిపించదు మూవీలో. స్టోరీ కూడా కొత్తగా ఏం లేదు. రొటీన్ స్టోరీ, కొత్తగా చూడడానికి ఏం లేదు. పర్ఫార్మెన్స్లు అందరూ డీసెంట్గా ఉన్నాయి. క్లైమాక్స్ కూడా బాగానే ఎంజాయ్ చేశారు. ఎమోషన్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. ఏంటంటే కొత్తగా చూడడానికి ఏం లేవు. బట్ తీసుకెళ్లే విధానం కూడా కొద్దిగా బోరింగ్గా అనిపించింది. అంత స్కేరీగా, అంత ఇంపాక్ట్ అయితే కలగలేదు. మూవీ చూస్తున్నంతసేపు అంత హారర్ ఫీల్ అయితే రాలేదు. అక్కడక్కడ ఎంగేజ్ థ్రిల్ చేసింది. అక్కడక్కడ కొద్దిగా ట్విస్ట్ అండ్ టర్న్స్ వచ్చాయి. ఇలా ఎండింగ్ కూడా బాగానే అనిపించింది. ఓవరాల్ చూసుకుంటే ఒక ఓకేష్గా అనిపించింది. జస్ట్ అలా టైంపాస్కి చూసేయచ్చు గైస్. అంత బ్యాడ్ ఏం లేదు. అలా టైంపాస్కి చూసేయండి మూవీని. ప్రెజెంట్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి అంత సూపర్బ్ అయితే ఉండదు మూవీ. జస్ట్ అలా టైంపాస్కి వాచ్ చేసేయండి. అంత బ్యాడ్ ఏం లేదు. జస్ట్ ఓకేష్గా అయితే ఉంది మూవీ. ఓకే, ప్రెజెంట్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. డూ నాట్ ఎంటర్ మూవీ. డూ నాట్ ఎంటర్ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 2.75 గైస్. నాకైతే జస్ట్ ఓకే అయితే అనిపించింది గైస్. మరి అంత ఇంప్రెసింగ్ అయితే అనిపించలేదు. ఓకే, డూ నాట్ ఎంటర్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకున్నాను గైస్. మరి మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.